వెల్కమ్ టు క్యూ న్యూస్. ఉమ్మడి పాలమూరు నార్కల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో జరిగిన సంఘటన చూస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే. చట్టాన్ని గౌరవించాల్సినటువంటి న్యాయవాదులే చట్టాన్ని ఉల్లంఘించడంతో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. బల్మూరు మండలం జిన్నికుంట గ్రామం నుంచి కల్వకుర్తి మీదుగా హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఇద్దరు న్యాయవాదులు పోలీసులతో దురుసుగా ప్రవర్తించి పోలీసుల మీదనే చేయి చేసుకున్నటువంటి సంఘటన కల్వకుర్తిలో చోటు చేసుకుంది. ఇదే విషయంపై డిఎస్పీ వెంకటరెడ్డి, ఎస్ఐ మాధవరెడ్డి, సిఐ నాగార్జునతో కలిసి ప్రెస్ మీట్లో వారి పూర్తి వివరాలు తెలిపారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఎస్ఐ రాజశేఖర్ కల్వకుర్తి టౌన్ మరియు సిబ్బందితోని హైదరాబాద్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక హోండా సిటీ కారు మహబూబ్నగర్ చౌరస్తా నుంచి జిన్కుంట నుంచి మహబూబ్నగర్ చౌరస్తా గుండా హైదరాబాద్కు వెళ్తున్నది. మేము హైదరాబాద్ చౌరస్తాలో వాళ్ళు పెద్ద వాల్యూమ్తో సౌండ్ పెట్టుకుంటూ వెళ్తాడం జరిగింది. వాళ్ళు ఆపమని అడిగితే వాళ్ళు మమ్మల్ని పోలీసులనే సైకిల్ చేస్తూ మీరే రండి అని అట్లే ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా వీళ్ళు ఊకే అక్కడనే చక్కర్లు కొట్టుకుంటూ ఉండడం వల్ల పోలీసులు వాళ్ళని వెంబడించడం అనేది జరిగింది. దాంట్లో కొద్ది దూరం పోయిన సికిఆర్ ఫంక్షన్ హాల్ తర్వాత దగ్గరలో వాళ్ళని ఆపడం జరిగింది. దాంట్లో ఇద్దరు వ్యక్తులు డ్రైవరు మరియు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు అడిగినా కూడా వాళ్ళు ఏమీ చెప్పలేదు. తర్వాత వాళ్ళని హైదరాబాద్ చౌరస్తాకు తీసుకొచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నందుకు వాళ్ళకు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో పుసులూరి వింధ్యాల క్రాంతి పృథ్వీ సామ్రాట్ అనేటైన 31 years ఈయన అడ్వకేట్ అనేది తర్వాత తెలిసింది. ఇది శ్రీ లక్ష్మీనగర్ కాలనీ సైదాబాద్ హైదరాబాదు. మరియు దానిలో డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్నటువంటి కందుల అంకమరావు 30 years, ఈయన కూడా అడ్వకేట్ అనేది తర్వాత తెలిసింది, ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళతో పాటు ఇద్దరు వెనక సీట్లో నిద్రపోయి ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎవరికైతే డ్రైవింగ్ టెస్ట్ చేయడానికి A1కి అయితే మేము ప్రయత్నం చేస్తుంటే పోలీసులని విధులకు అడ్డం కలిగిస్తూ డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేయొద్దని అది అడ్డగించడం జరిగింది. వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఈ పృథ్వీకి అయితే ఏమైతే ఉన్నారో వాళ్ళకి టెస్ట్ చేస్తే 180+ రీడింగ్ వచ్చింది అతనికి, అది పాజిటివ్. నెక్స్ట్ ఇతను కోఆపరేట్ చేయనందున ఈ అంకమరావుని మైతా హాస్పిటల్కి తీసుకొని పోవడం జరిగింది. అక్కడ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ క్రమంలోనే ముందు వీళ్ళు పోలీసులని విధులకు అడ్డం కలిగించడం కాక అసాల్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే రామకృష్ణని కానిస్టేబుల్ని మన ఎస్ఐ రాజశేఖర్ మీద కూడా చేయి వేయటం జరిగింది. దానిలో భాగంగా ఒక కేసు రిజిస్టర్ చేయటం జరిగింది. దీనికంటే ముందు, ఇన్సిడెంట్ కంటే ముందు నైట్ 8:30 ప్రాంతంలో ఈ గచ్చిబావి దగ్గర కల్వకుర్తి పట్టణంలో ఈ బండి నారాయణమూర్తి సుభాష్ నగర్ వాళ్ళ ఇంటి ముందు 8:30 ప్రాంతంలో వీళ్ళు తాగి బీర్ బాటిల్ వాళ్ళ ఇంటి ముందు విసిరేయటం అనేది జరిగింది. దాంట్లో వాళ్ళని ఆపి అతను పోలీసులు కూడా ఇన్ఫామ్ చేసిండ్రు. వాళ్ళని ఆపిన తర్వాత వాళ్ళు డ్రంకర్లో ఉన్నట్టు తెలుసుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పోలీసు పోయేలోపు వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగింది. వీళ్ళు దానికి ఒక నెగ్లిజెన్స్ కింద ఏదైతే ఎండేంజర్ టు హ్యూమన్ లైఫ్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం, బండి నారాయణమూర్తి కంప్లైంట్ మీద ఈ 2 కేసులు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సార్, అడ్వకేట్ అంటే ఎక్కడ సార్? ఇక్కడ హైకోర్టు అడ్వకేట్ లేకపోతే? ఇది వాళ్ళ ఐడి కార్డు ప్రకారము డ్రైవర్ ఎవరైతే డ్రైవింగ్ చేసిన పృథ్వీ ఉన్నాడో అతను సుప్రీంకోర్టు అని, ఈ అంకమరావు మాత్రం హైకోర్టు అడ్వకేట్ అని ఐడి కార్డులు తర్వాత పెట్టినాడు. సామాన్య ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడిపితే వారికి జరిమానాలు విధిస్తూ జైలుపాలు చేస్తున్నటువంటి న్యాయ వ్యవస్థ మరి న్యాయవాదుల తీరుపై ఏ విధంగా స్పందిస్తుందో అనేది మనం వేచి చూడాల్సి వస్తుంది. మరి సామాన్య ప్రజలకు ఒక తీరు, న్యాయవాదులకు ఒక తీరుగా న్యాయ వ్యవస్థ నడుస్తుందా, లేకపోతే సామాన్య ప్రజల్లాగే ఈ అడ్వకేట్లను కూడా శిక్షిస్తుందా అనేది మనం వేచి చూడాల్సి వస్తుంది.
అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.